ఏంటే ఊరి మీద తిరుగుతున్నా ఖాళీగా? ఏ ఊరి మీద, ఏం పని మీద? నువ్వు చూసావా? మొన్నే చెప్పాను నేను. ఏమని? అన్న వరకు చాలు, సగం జీవితం సంకనాకిపోయింది, ఇప్పుడన్నా బుద్ధిగా ఉండు, సస్తే మోక్షానికన్నా వెళ్తామని. ఓకే, నువ్వు వింటలేదు కదా? ఏంటి ఊరి మీద తిరుగుతున్నారా? ఏ ఊరి మీద, ఏం పని మీద వెళ్ళారు? నువ్వు చూసావా? ఊరి మీద తిరిగితే ఇవన్నీ ఎలా చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? నీ అమ్మ మొగుడా, నీ మెండడా? బుద్ధి లేందానా, సిగ్గు లేందానా? నీకులాగా వాడు ఈడు రోడ్లు ఎమ్మటోళ్ళు, అన్నదమ్ముళ్ళు, అక్కజేళ్ళు, వాళ్ళు వీళ్ళు ఎవ్వరు చేసి పెడితే రూపాయి ముట్టుకోవట్లేదు. నీకు తెలుసు, చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు, పైవాడికి తెలుసు. ఓకే, నీకు అసలు నీ చరిత్ర చెప్పుకుంటా వస్తే ఈ జనం అందరూ ఏమైపోతారా అని భయానికి నేను ఇలాగా ఒక గుటకేసి ఇట్లా రెప్ప మూసేసి ఆగుతున్నా. అసలు నీ బతుక్కి, నీ పెళ్ళికి, నీ పుట్టింటోళ్ళు కానీ, నీ తల్లి కానీ, నీ చుట్టాలు కానీ, నీ ఫ్రెండ్స్ కానీ ఒక చీర తెచ్చారంటే, చీర ఒకళ్ళు తెచ్చారు, పూలదండలు తెచ్చారా? పూలదండలు వేరే వాళ్ళు, చెప్పులు తెచ్చారా? చెప్పులు వేరే వాళ్ళు. నీ మొహానికి ఫోటో దిగే సీన్ ఉందా నీకు? ఫోటోలు ఎవరు దించిపించారు? పెళ్ళి దాకా ఎట్లెళ్ళా? అస్సలు నీ సిగ్గులేని సంసారం, నీ సిగ్గులేని బతుకు అనకూడదని నోరు మూసుకుంటుంటే ఏంటే రెచ్చిపోతున్నావేంటి? బరిద ఇడిచిన బజార్ జా ఏంటి బలిసిందా? ఎక్కడ పడితే అక్కడ దొరికితే ఉప్పు కారం ఎత్త, పాతరెత్త కోసేసి నిన్ను. ఎందుకో తెలుసా? అందరు అయిపోయారు, పిల్లలు ఎమ్మడబడ్డావా? నీ సిగ్గు జితక నీకు ఒక తెలిసిన కానీ ఇదే పడి చుట్టాలందరు చీకొట్టేశారు, మొగుడు కూడా చీకొట్టి చచ్చాడు. ఈ సిగ్గు లేదా? సిగ్గు రాదా? ఊరి మీద తిరగటం ఏందే? ఊర కుక్క, ఊర పంది. నువ్వు తిరిగేది పని బాట లేకుండా, కోర్టు విషయాలు, పొలం విషయాలు, చిట్టీలు ఇయ్యి, లోన్లు గురించి. నీ అమ్మ మొగుడు చేస్తున్నాడా? నీ మెండడు చేస్తున్నాడు? నీ అమ్మ మెండడు చేస్తున్నాడు? దొమ్మర జా, అర్థమైందా? ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నా? నిండు సంసారాలు తీయటం నీ పని. శుభ్రంగా కాపురం చేసుకునే వాళ్ళు పుల్లలు పెట్టడం, మందిని ముంచటమేగా. నీకు ఆరోగ్యం లేదని, నీ లైఫ్ బాగాలేదని నువ్వు సంపాదించిన మంది మీద పడతావా? అసలు నీకు బుద్ధి, సిగ్గు, లజ్జ రావా? ఇంత తిట్టినా, ఇంత మాట్లాడినా ఊరి మీద తిరిగేదేంటి? అప్పుడు కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నారని ఇప్పుడు నా దగ్గర వాయిస్ రికార్డ్. అసలు నువ్వు ఎవరితో ఏం మాట్లాడావు మొత్తం నా దగ్గర వాయిస్ రికార్డులు ఉన్నాయి. అర్థమవుతుందా? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? ఎవరు ఊరి మీద తిరిగితే ఎందుకు నీకు? ఎవరు సంపాదిస్తే ఎందుకు? ఎవరు కారు కొనుక్కుంటే ఎందుకు? ఎవరికి పెళ్లి సంబంధం కుదిరితే ఎందుకు? కుదరపోతే ఎందుకు? నీ పిల్లల్ని తీసుకెళ్ళి పెడతావా? పెడతావా? ఎందుకే నీకు? ఎవరి సంబంధం కుదిరితే నీకెందుకు? చేసుకుంటే నీకెందుకు? చేసుకోపో. నువ్వు పిచ్చంగా అడిగితే, దిక్కులేదని అడిగితే అన్నీ చేసి పెట్టారుగా. రెండు మూసుకొని సంసారం చేసి అది చేత కావట్లేదు. సంబంధం కుదరలేదే, పెళ్లి నీకు తెలుసా? మేము వద్దనుకునే మేము చేయట్లే 2 సంవత్సరాల దాకా. నీకెందుకే? ఎవరే నువ్వు అసలు? ఎవరు నువ్వు అసలు? సిగ్గులేందాన చేస్తే నీకెందుకు? నువ్వు చేసావేం సుఖం? ఆడొకళ్ళని పెట్టి జనానికి హెరేస్తున్నావా? చేసి ఏం సుఖం? నేను చేయకపోతే ఏం సుఖం? చెయ్యకుండా సెటిల్ అయ్యి సంపాదిస్తాం. నీకులాగా ఆళ్ళేళ్ళ ఆస్తి లాక్కోవటం, ఆళ్ళేళ్ళ చేత పెళ్ళిళ్ళు చేయించుకోవటం, ఆళ్ళేళ్ళ చేత అన్నాలు పెట్టించుకొని తింటాం, బట్టలు కొనిచ్చుకోవటం, వేరే వాళ్ళ బట్టలు కొట్టడం, పెళ్ళిళ్ళు చేసుకోవటం. నీకే బతుకు వచ్చిందో నీ కూతురికి కూడా అదే బతుకు వచ్చింది. చూసావా? వేరే వాళ్ళ చీర మీద కొట్టావు దాన్ని, లంచ్ పిల్ల అది ఇదని నోటికి వచ్చిన దాని చీర లాస్ట్కి గత అయింది. నువ్వు మాట్లాడుతున్నావు కదా వీడియో చేస్తున్నానని, నువ్వు మాట్లాడే మాటలు వింటే వేరే వాళ్ళు అయితే పగలగోసేసేస్తారు అడ్డంగా, నిలువుగా. నేను కాబట్టి వీడియోలతో సరిపెడుతున్నా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నవరంధ్రాలు చెడిపోయినాయి, నీకే రంధ్రమో బాగాలేదు. ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకు అర్థం కాలేదు, చెప్పు ఒకసారి. పిల్లలు ఏమంటే ఎందుకు పడుతున్నా? పిల్లలతో ఎందుకు మాట్లాడుతున్నా? సరే మాట్లాడుకో. నువ్వు అడ్డం వచ్చిన కబుర్లన్నీ ఎందుకు చూస్తున్నావు? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి?
ఒక్క పూట ఒక గ్లాసు మంచినీళ్ళు ఇటు నీకు ఇంతవరకు చేత అయింది. భూమి పుట్టినప్పుడు పుట్టావు. చేసుకునేవాళ్ళని ఎందుకే చెయ్యి. నీవు ఒక సంగతి తెలుసా, నువ్వు చిత్తకారిత కుక్కవి, చీడ పురుగువి, నువ్వు భ్రష్టు పట్టిపోయావని నీ జోలికి ఎవ్వరు రారు చుట్టాలు. నిన్ను గ్లాసు మంచినీళ్ళు అసలు చూడకూడదు, చూడరు. నువ్వు పక్కన పడిపోయినా చూడరు. అర్థమైందిగా మొన్న వచ్చారు ఎవరన్నా? అర్థమైందా? అది నీ రేంజ్. 10 మందికి ఉపయోగపడుకుంటా, 10 మందిలో తిరుక్కుంటా, 10 పనులు చేస్తాను. నీ కళ్ళు పేలిపోతున్నాయి ఎందుకు? ఊర్లో తిరుగుతాం. ఊరు తిరిగినా, వారం 10 రోజులు వెళ్ళినా ఇంట్లో పని అంతా డీటెయిల్స్గా చక్కగా వచ్చి చేసుకుంటా. ఒక్క పని వేమారకుండా. తెలుసా, వాచ్మెన్ పెడితే నెలకు 15,000. అది కూడా నేనే చేసుకుంటా. ఇంటి పని నేనే. అన్నీ నువ్వేమైనా చేస్తున్నావా? నీ మెండడ చేస్తున్నాడా? నీ అమ్మ మెండడ చేస్తున్నాడా? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? అసలు మాట్లాడొద్దంటే ఆగవా? ఒక మాట మీద అసలు వాళ్ళ సంగతి మనకి ఎందుకని నీతిగల్లా ఆడదైతే ఆగిద్ది. 2 సార్లు అడిగాను, కాదు కూడదన్నా. నీ జోలికి వచ్చానా? నీ గురించి మాట్లాడాను, నీ గురించి వీడియో చేశానా? నువ్వెందుకు వాగుతున్నా? రోజు ఎందుకు మాట్లాడుతున్నా? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? ఇప్పటికైనా చెప్పి చచ్చిపో. చెప్పు. చచ్చిపోమంటే నా పిల్లల్ని ఎవరు? నువ్వు లేకపోయినా ఆడ పీకి పెట్టింది ఏం లేదు. ఒక పూట స్నానం చేయించావా? ఒక పూట మసాజ్ చేసావా? నువ్వేమైనా డెలివరీ చేయించావా? నువ్వేమైనా పురుడు చేసావు? నువ్వేమైనా ఉయ్యాలు వేసావు? నీ బతుకు నీకే గతి లేదు, నీ పిల్లలకే గతి లేదు. ఇంకా నువ్వు మనవరాలకి ఏం చేస్తావే? ఇక్కడ అన్నీ చేసుకుంటా, అన్నీ చక్కగా చేసుకుంటా, అన్నీ తీర్చిదిద్దుకొని నీ కళ్ళు పేలిపోతున్నాయా? నీకు కుళ్ళు అవుతుందా? ఇప్పుడు కూడా అర్థం కాలేదా ఎదటోళ్ళ మీద కుళ్ళుకుంటే ఏమైందని? చీ 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 నీ బతుకు జడ. ఇంత వయసు వచ్చినా నీకు అర్థం కాలేదంటే ఇక ఏ దేవుడు నిన్ను ఆదుకోలేడు. అందుకే ఆ దేవుళ్ళందరూ వదిలేశారు. పొలో అని పోయినా కానీ రోజు దేవుడా నువ్వే దిక్కు అన్నా దేవుడు పట్టించుకోవట్లేదు. ఎందుకు అనుకుంటున్నా? ఇలాంటి బుద్ధులు ఉన్నందుకు. ఎప్పుడు కూడా మనం ఒకళ్ళకి పెట్టకపోయాం, సాయం చేయకపోతే హాని మాత్రం కలిగించకూడదు, ఇబ్బంది మాత్రమే. నువ్వు పుట్టి బుద్ధి ఎరిగిన కానించి, నీకు తెలిసిన కానించి ఇదే గోల. వాళ్ళ విషయాలు, ఏళ్ళ విషయాలు. ఫోన్ పేలిపోద్ది. ఫోన్ మోగుతానే ఉండదు. ఫోన్ బిజీయే. 1,00,000 పనులు చేసేవాళ్ళు కూడా రోజు 1-2 గంటలు ఫోన్ మాట్లాడితే ఇంకా మాట్లాడలేరు. నీ ఫోన్లో ఏం మాట్లాడుతున్నా ఏం కనీసం ఒక 5,000 సంపాదిస్తా. నీ బతుక్కి ఒక్క 5,000 సంవత్సరానికి ఎంత తెలుసు? అనాథాశ్రమాలకి, పిల్లల దగ్గరికి, ఆడకేడకి, చుట్టుపక్కల 5-6 లక్షలు ఖర్చు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ అమ్మ మెండడిస్తున్నాడా? నీ మెండడిస్తున్నాడా? కష్టార్జితం తెలివితో సంపాదించి అంతే. బ్రతికున్నంతవరకే 10 మందికి ఉపయోగపడి. బైబిల్లో ఏముంది? నువ్వు హాయిగా శ్రమించు, బతుకు, బాగుపడి 10 మందికి ఆశ్రయం, 10 మందిని ఆదుకో, అంతే. బైబిల్ చదువుతావు కానీ వెళ్తామే కానీ అంతకన్నా ఏం లేదా ఆడ నేర్చుకునేది. ఇది బైబిల్లో లేదా? నువ్వే తిని, నువ్వే ఏరికి, నీ పిల్లలను చుట్టూ పెట్టుకొని కొంపలు ముంచి, కొంపలు ఆరిపేసి, అందరి గురించి మాట్లాడుకొని చిచ్చులు పెట్టి, అల్లుళ్ళతో, కూతుళ్ళతో, కొడుకులతో సడిలు. అవును, ఒక విషయం విన్నాను. ఏంది, వేరే వాళ్ళ పిల్లలందరూ వచ్చి నిన్ను అడుగుతున్నారు నువ్వు మంచిదానివని. అదంతా ఒట్టి పేకు. వాళ్ళు ఎగతాళిగా వేళాకోళంగా మాట్లాడితే అది నీకు నిజం అనిపించిందా? అసలు నీ బతుకు నువ్వే సరిగ్గా చేసుకోలేదు, ఇంకా నువ్వు వేరే వాళ్ళకి చూస్తావని నేను పిల్లని చూడమన్నారా? ఇది చాలా జోక్. అసలే ఫుల్ నవ్వు వచ్చింది తెలుసా నాకు. నవ్వేసి మెదలకుండా ఏం చేస్తాము? నీ బతుకు జేడా. అసలే ఏమన్నా చెప్పుకోవడానికన్నా విషయం ఉండాలి. విషయం లేనప్పుడు ఎందుకు మాట్లాడేది? ఏమన్నా విషయం ఉందా? ఈ లైఫ్లో ఉందా? నీ పెళ్ళిలో, నీ పెద్ద పిల్ల అయినప్పుడు ఉందా? నీ పెళ్ళిలో ఉందా? నువ్వు డెలివరీ అయినప్పుడు ఉందా? నీ పిల్లలు పెద్దగా అయినాక నీ పిల్లల పెళ్ళిళ్ళకి ఉందా? అలా సంసారాల్లో ఉందా? అలా పురుళ్ళలో ఉందా? అలా పుణ్యాలు ఏముందని చెప్పుకుంటావా? అసలు ఏముందని మాట్లాడతారు ఎవరైనా. అందుకే ఏం మాట్లాడుతున్నా. కానీ నువ్వు రెచ్చిపోతున్నావు. అసలు శుభ్రంగా తింటున్నారు, బతుకుతున్నారు అని వారం లేకపోతే ఎక్కడన్నా అగ్నిగుణంలో వెళ్ళి దూకు. నక్లీస్ రోడ్డు ఖాళీగా ఉంది, దూకేసాయి. కాశీ వెళ్ళి లేకపోతే పుణ్యం వస్తుంది. ఎందుకు ఇట్ట పట్టి పీడిస్తున్నా? ఎన్ని తిట్టులు. జనం విని వాళ్ళు షాక్ అయిపోతున్నారు. నీకు మాత్రం ఏమనిపించట్లా. నీ సిగ్గుమాలిన బతుక్కి నీ బతుకు నువ్వు నాశనం చేసుకున్నది కాక ఆ పిల్లల్ని ఎందుకు నాశనం చేస్తున్నా? ఏదో చేశాంగా, అందరు కలిసి చేశారుగా, అట్ట వదిలేస్తాళ్ళు బతికేస్తారుగా. నువ్వేదో పెద్ద సీతాదేవి, వీళ్ళు నీకు బటులా? చీ. ఆ పిల్లలకి సిగ్గులేదు, అసలు నీకు సిగ్గులేదు.
నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. దాన్ని చూసుకో ఫస్ట్. సొంత తల్లిని కొడితే నేనైతే కళతో నిన్నే చూసా. దేవుడా కాపాడు, క్షమించాలని నిన్నే చూసా, నీ పిల్లల్నే చూసా. తప్పుడు నేను చింత ఉగ్గుపాలు పోసుకుంటా ఎత్తుకొని పెంచితే అమ్మమ్మను కొడతాం, అమ్మను కొడతాం. నిన్నే చూస్తున్నా నేను. నువ్వు నేర్చుకున్నావు, నీ పిల్లలకి నేర్పా. అది పుణ్యకార్యం అనుకుంటున్నారా? ఎన్ని పాపాలు చేసినా ఒక పుణ్యం చేస్తే అన్నీ మర్చిపోయి దేవుడు క్షమిస్తాడు తెలుసా. కానీ అన్ని పాపాలే, ఒక్కటి కూడా పుణ్యం లేదు. ఒక్కళ్ళ కాపరం నిలబెట్టిందా? ఒక్కళ్ళకి రూపాయి సాయం చేసిందా? ఎప్పుడు వాళ్ళు అటు వెళ్ళారు, వీళ్ళు ఇటు వెళ్ళారు, వీళ్ళు ఇది మాట్లాడారు. ఇదే సోది ఎంతవరకు వింటారు? ఏంది జనం అందరూ ఊసి పెడుతున్నారు నిన్ను. అప్పుడు నువ్వు చెప్పినప్పుడు బాగానే అంటారు. ఇప్పుడు నీ దానిలోనే జరుగుతుంది కదా, అది చూసి ఊసి పెడుతున్నారు. అది చూసన్నా మారండారా కొద్దిగా. ఎందుకు అసలు కొంతమందికి ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకి తెలియదు. సిగ్గు లేకుండా రూపాయి సంపాదించరు, రూపాయి వెనకయ్యరు. వీళ్ళ జీవితాలే కాదు, పిల్లల జీవితాలు కూడా నాశనం చేస్తున్నారు. కొంతమంది పిల్లలకి గురించి ఏంటి, తల్లిదండ్రి అంటే చదువు సంజ లేదు, అంత లోకజ్ఞానం లేదు. మీకు లోకజ్ఞానం లేదా? ఇట్లాంటి పకీరాటితోనేనా సామాసాలు చేసేది? ఇట్లాంటి పకీరు మాటలే నేనేది? లోకజ్ఞానం తెలిస్తే ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. ఇది పిచ్చిదంది, ఇది ఎర్రదంది, ఇది ఇది ఏంటి? తల్లిదండ్రులు అన్న తర్వాత జాలిపడు ఎట్లన్నా కానీ పిల్లల్ని పిచ్చోళ్ళు అంటారా? అయితే పిచ్చోళ్ళు అయిపోతారా? వేరే వాళ్ళు చెబితే ఇది మనసులో పెట్టుకుంటారా? తెలివి ఉండదా? ఎట్లా బతకాలి, ఏం చేయాలి, సమాజం ఇది నలుగురులైనా తెలియదా? ఇవే మాటలా? అవునులే, వాళ్ళ పిల్లలకి ఎట్లా ఏడిచిందో ఈయన వాళ్ళకి కూడా అట్లాగే ఏడిచింది. అదంతా అనవసరం నాకు. ఎవరన్నా హెచ్చలివిడిగా ఎక్కువ తక్కువ మాట్లాడితే నాకు వస్తూనే ఉంటాయి మాటలు. నేను మాట్లాడుతూనే ఉంటా. మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి. మీరు మాట్లాడకపోతే అప్పుడు నేను మాట్లాడను. అక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళి ఏంటి ఆ మాటలు? ఏంటి పని ఉంటే వెళ్ళరా? నీకు ఇలాగ ఇంట్లోకి తెచ్చుకోమంటున్నావు ఏంది? నీకు ఎట్లాగో అదే అలవాటు కానీ ఇంట్లోకి తెచ్చుకుంటున్నావు. బయట వెళ్తే ఏంటంటే పనికి ఇప్పుడు కోర్టు పనులు, పొలాల పనులు, స్థలాల పనులు, లోన్లు, మంచి చెడు అన్నీ బయటికి వెళ్తారు. 1,00,000 పనులు చేసుకుంటారు. ఇవాళ రేపు ఆడవాళ్ళు అన్నిటితో రాణిస్తున్నారు. నీకులాగా మూలన కూర్చొని కొంపలు ముంచలేదు. పురుగులు పట్టేటట్టు శరీరాన్ని చేసుకోవట్లా. నీకు ఆల్రెడీ సగం బట్టి నీ పురుగులు ఆ టీవీ బోవి వచ్చి పురుగులు పట్టినాయిగా, ఆ మిగతాయి కూడా వస్తాయి. ఇక అర్థమైందా? ఇప్పుడు కన్నా చెప్తున్నాను, ఎవరి విషయాల్లో దూరటం ఆపేసేయండి. అబద్ధాల మాటలు మాట్లాడారనుకో, నన్నే అడిగారు, మమ్మల్ని అడిగారు, మేమే వద్దన్నాం. నిజమేనా అది? చిక్కు మీ బతుకులు జేడ, మీ బతుకుల్లో చెప్పు. ఎందుకే బతుకుతున్నారు అసలు? ఎందుకు బతుకుతున్నారు అసలు? ఎవరు బతకమని ఏడిచారు? మిమ్మల్ని అడిగారా? అప్పో, అప్పుడు భూమే తిరగబడేది. ఇక మిమ్మల్ని అడిగారా? మీరు కాదన్నారా? సరేనమ్మా, మీకు అంత సీన్ లేదు. నువ్వు 100 సార్లు అడిగినా అమ్మ కూతుళ్ళు పారేపడ్డా చూసావా, దేవుడు తోడున్నాడు, ఎన్నంటి ఉన్నాడు. అస్సలు నన్ను మీ వల్ల పడనేలేదు. ఇప్పుడు ఎవరు బెస్ట్ అమ్మా? నేనే బెస్ట్. ఎందుకంటే నా తోడు ఎన్నంటి దేవుడు ఉన్నాడు. ఎన్నంటి మంచి పనులు చేసుకుంటే ఎప్పుడూ దేవుడు ఉంటాడు. నాకు దేవుడు ఉన్నాడని నమ్మకం. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, అన్నదమ్ముళ్ళు దూరమైనా, ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఆ పైవాడికి అప్పచెప్తున్నాను. నీకులాగా తెలిసిన అయితే తెలియనివి లొళ్ళొళ్ళొళ్ళో డొప్పు కడతలేదు. అందుకే నాకు ప్రతి విషయానికి అసలు నీకు ఇంటే ఏదన్నా జరిగితే నీకు చక్క పెడతాను చేత అవుతున్నా సరే, 10 మంది వచ్చి చెప్పారంటే ఏంది, వాళ్ళ మాటకు గౌరవం ఇవ్వాలి. రేపు పొద్దున ఏదన్నా అయితే వాళ్ళు మాట్లాడతారు. ఆ తెలివన్న ఉందా? లేనప్పుడు నువ్వేంటే కోంకేసుకే గొట్టం. నువ్వేంది వేరే వాళ్ళ పిల్లలకి జడగొట్టేది, వేరే వాళ్ళతో మాట్లాడుకో. నీవేమన్నా ఉంటే మాట్లాడుకో. నీకు ఇవన్నీ ఎందుకు? ఇంకోసారి కానీ అక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, అది కొన్నారు, ఇది కొన్నారు, అవి సంపాదించారు, చెప్పుకు పెంట రాసి నడి రోడ్డు మీద 16 పళ్ళు రాలగొట్టేసేస్తా. 16, 36, 34, 32, 32, 16 అంటే 32 రాలి కింద పడతాయి. అర్థమైందా? బతుకు ఆల్రెడీ ఎకతాళి వేళాకోళం అయింది. పిల్లలతో కూడా చేయవాక 2 మూసుకొని కూర్చో. మొన్నటిదాకా అమ్మ మాట్లాడలేదు. దానికి అసలు సిగ్గు లేదు, శరం లేదు, లజ్జ లేదు, ఏం పెట్టలేదు దేవుడు.
మనవరాలు దాన్నినా కూతురు దాన్నినా అల్లుడు దాన్నినా కొడుకు దాన్నినా కోడలు దాన్నినా ఇంకా సిగ్గు లేకుండా వచ్చిద్ది. మాకెందుకు అవన్నీ తన్నించుకొని రాని మీరు కట్టగట్టుకొని బిల్డింగ్ ఎక్కి దూకేసేయండి, మాకు అనవసరం. ఎవరి గురించి అన్న ఎత్తారో పీరుల పండగకి ఎట్లా చేస్తారో కింద నుంచి కట్టి పెట్టి ఊరంతా ఊరేగిస్తారు. జాగ్రత్త, లిమిట్లో ఉండండి.